నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మార్కాపురం సర్వజన వైద్యశాలలో రోగులకు మెరుగైన సేవలు అందించాలి. అధికారులను ఆదేశించిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కామ్ పేరుతో చేస్తున్న అరెస్టులన్నీ అక్రమమే. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్. చంద్రబాబును మించి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న పొలిటీషియన్ ఎవరూ లేరు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి. బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు ఏకపక్ష నిర్ణయం సరికాదు. అఖిలపక్ష నాయకులు నిపుణులతో చర్చించాలన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ప్రకాశం జిల్లా మార్కాపురం సర్వజన వైద్యశాలలో రోగులకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. మార్కాపురంలో సర్వజన వైద్యశాలలో ఐసీయూ థైరాయిడ్ పరీక్ష పరికరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని వైద్యులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సేవల అవసరాన్ని గుర్తించి అందుకు తగినట్లుగా డిప్యుటేషన్పై వైద్యులను నియమించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆసుపత్రిలోని రెండో ఆపరేషన్ థియేటర్లో వారం రోజుల్లోగా ఇన్వర్టర్ ఏర్పాటు చేసేలా, అదేవిధంగా మొదటి థియేటర్కు బ్యాకప్ సామర్థ్యం పెంచేలా స్థానిక ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటారని మంత్రి చెప్పారు. స్థానిక శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారి చొరవతో మూలన పడిపోయినటువంటి ఐసీయూని వెలుగులో తీసుకొచ్చి దాని రోజు పునఃప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ తమీం గారు, నారాయణ రెడ్డి గారు, నేను పాల్గొన్నాం. ఈ సందర్భంగా హాస్పిటల్లో కొన్ని ఉన్న ఇష్యూస్ని మేము ఆ డాక్టర్స్ తోటి డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ కొన్ని సమస్యలు చెప్పారు. వాటిని పరిష్కరించే విధంగా వాళ్ళకి మా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొన్ని ప్రభుత్వం ద్వారా పరిశీలన చేయాల్సిన అంశాలు ఉన్నాయి. వాటిని కలెక్టర్ గారు, నేను పర్యవేక్షణ చేస్తాం. డాక్టర్స్ విషయంలో కూడా కొంత మందిని డిప్యూట్ చేసేసి సర్వీస్ అందే విధంగా మేము చర్యలు తీసుకుంటామండి. చెరువు కట్ట ఆర్ఎండ్బి రోడ్డు, నేను అది ఆర్ఎండ్బి మినిస్టర్ గారి దృష్టికి మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. ఆల్టర్నేట్గా ఏంటంటే మనకి ఊర్లోకి బైపాస్ ఇవన్నీ డెవలప్ అయిన తర్వాత ఇది నెగ్లిజెన్స్లోకి వచ్చింది. ఇది చెరువు కట్ట మీద రోడ్డు, దాన్ని నేను మన ఆర్ఎండ్బి మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాను. అది చూసి చేపిస్తామండి. చూశాను, చేపిస్తాం. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కామ్ పేరుతో చేస్తున్న అరెస్టులని అక్రమమేనని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. విజయవాడలోని ఏసీబీ కోర్టు బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం వైసీపీని వేధించేందుకే లేని లిక్కర్ స్కామ్ ను సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎల్లో మీడియా చెబుతున్న లిక్కర్ స్కామ్ లో ఒక్క ఆధారాన్ని కూడా గుర్తించలేకపోయారని స్వయంగా సిట్ బృందమే అంగీకరిస్తుందని తెలియజేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మద్యం కుంభకోణంలో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఆ కక్షతోనే ఈ కేసులు పెట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎక్కడైనా ప్రైవేట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుందా? గవర్నమెంట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం. అంతకుముందు వాల్యూమ్స్ తో పోలిస్తే తీసుకున్నది బాగా తగ్గిపోయింది. 40% 50% పైగా బీర్లలో, మిగిలిన వాటిలో 40% పైగా తగ్గినట్టు. ఆర్డర్లు ప్లేస్ చేసేది వాల్యూమ్స్ తగ్గిపోయింది. డిస్టిలరీకి లాభం వస్తే ఎక్కువ ఆర్డర్ ఇస్తే ఎవడన్నా లంచం ఇస్తాడా? ఆర్డర్ తగ్గిస్తే ఇస్తాడా? ఇవన్నీ బేసిక్ కామన్ సెన్స్ క్వశ్చన్స్. వీటికి వీళ్ళు ఆన్సర్ ఇవ్వరు. ఊరికి మద్యం పాలసీ మార్చేయడం ద్వారా 1000 కోట్లు తీసుకున్నారు. పోనీ వీళ్ళు అంటున్న 1000 కోట్లు ఎక్కడ? 50,000 కోట్లు, 60,000 కోట్ల నుంచి అది 30,000 కోట్లు, 20,000 కోట్లు అయిపోయి ఇప్పుడు ఆఖరికి 3,200, 3,500 అంటున్నారు. అది కూడా ఏదంటే ఏమంటున్నారు? ఇదంతా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఒకటి అంటారు, ఇంకోటేమో ఇందులో చాలా భాగం ఆస్తులు కొన్నారంటారు.
దుబాయ్లో పెట్టుబడులు పెట్టారంటారు, ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టారంటారు. ఇదే 3,000 వీళ్ళంటున్న కట్టుకథ 3,000 కోట్లనే 30 రకాలుగా చెప్తున్నారు. ఇన్వెస్ట్మెంట్లు చేశారంటారు, మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారంటారు. డబ్బు ఎక్కడ ఉంది, ఎక్కడికి పోయిందంటే అసలు రికార్డులే తగలబెట్టేశారని కొత్తదేదో అందుకునేట్టున్నారు. బంగారు కొన్నారన్నారు, సినిమాలు తీశారన్నారు, మరి ఎన్నికల ఖర్చుకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆఫ్రికాలో పెట్టుబడులు, దుబాయ్లో పెట్టుబడులు. అసలు ఏ సినిమా కథ దీని ముందైతే దిగదుడిపే. ఈటీవీలో వస్తుంటది సీరియల్, 1000, 2000, 3000, 4000 ఎపిసోడ్లు పోతా ఉంటది. అది జీడిపాకం సాగినట్టు తాగుతా ఉన్నారు కదా, అట్లా సాగుతా పోతుంది. కానీ దొరకట్లే వీళ్ళకి. ఆఖరికి దొరక్క ఆ మధ్య ఎప్పుడో 375 కోట్ల పేజీల 3,75,00,000 375 కోట్ల పేజీలో ఈనాడులోనే ఒక బ్యానర్ ఐటమ్ వచ్చింది. మొత్తం సమాచారం అంతా లేపేసినారు హ్యాక్ చేసి కంప్యూటర్లను. దీనికి ఇంటర్నేషనల్ కన్సల్టెంట్లను వాడుకున్నారు. ఇంకొక కథ పెద్దది. ఇప్పుడు తాజాగా ఇంకా ఏమి సాక్ష్యం ఉండడానికి ఏమైనా ఉంటే కదా కేసు, కాబట్టి సాక్ష్యాలన్నీ కాల్ చేశారని కూడా మళ్ళీ తీసుకొస్తారు. సాక్ష్యాలు దొరకలేదు కాబట్టి కష్టం అవుతుందని వీళ్ళు అయినప్పటికీ ఆధారం చిన్నది దొరికిందని ఇంకేదో పట్టాలని చూస్తున్నాం అంటున్నారు. అసలు దేనికైనా హద్దు పద్దు నీకు ప్రజలు ఎందుకు తీర్పు ఇచ్చినారు? నువ్వు చేయాల్సింది ఏంది? నువ్వు ఇచ్చిన తప్పుడు అబద్ధపు అసాధ్యమైనవి నువ్వు చేయదలుచుకొని హామీలన్నీ తొంగలో దొక్కినావు. ఇంకో పక్క రాష్ట్రాన్ని గాలికి వదిలేసినావు. శాంతి భద్రతలు అసలు ఎక్కడికి వినేవైతే లాండ్ ఆర్డర్ అనేది లేదు. ఎంటైర్ పోలీస్ ఫోర్స్లో నీ మాట వినే వాళ్ళను వినని వాళ్ళందరినీ వీఆర్లో పంపేసావు. రకరకాల హింసిస్తున్నావు, వేధిస్తున్నావు. దారిలోకి వచ్చిన వాళ్ళందరినీ వాడుకొని దారిలోకి భయంతో అయినా తెచ్చుకొని భయపెట్టైనా అందులో కొంతమందితో ఒకటి సిట్ అని ఫామ్ చేసి న్యాయ ప్రక్రియలో ఉండే బేసిక్ వీటిని యూజ్ చేసుకొని, ఎందుకంటే ఈ స్టేజ్లో న్యాయ వ్యవస్థ కూడా ఏమంటుంది, వాళ్ళైనా కోర్టులైనా అక్రమ కేసులతో వైసీపీని అణిచివేయలేరని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు, లోకేష్ కుట్రలకు కొందరు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, అలాంటి వారికి ప్రమోషన్లు ఇస్తున్నారని మండిపడ్డారు. రాష్ట ప్రభుత్వం చేస్తున్న పిచ్చి చేష్టలను చూసి జనం విస్తుపోతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబును మించి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న పొలిటీషియన్ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. ఎందుకు ఈ రకమైనటువంటి పిచ్చి చేష్టలు కూటమి ప్రభుత్వం చేస్తుందో కాస్త హాస్యాస్పదంగాను అనిపిస్తా ఉంది. ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నది అలివిగాని వాగ్దానాలు నెరవేరుస్తారని, ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అభివృద్ధి చేస్తారని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగవంతంగా మరింత దండిగా ఇస్తారని ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే వాటన్నిటినీ పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అణిచివేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నాశనం చేయాలి అనేటువంటి ఏకైక దృక్పథంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే ఒక లిక్కర్ కేసే కాదు, అనేకమైన కేసులు. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దేనికోసం ఉపయోగపడుతుంది అంటే అనేక రకమైన కేసులు, అనవసరమైన కేసులు, సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ కూడా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, సానుభూతి పరుల్ని ఇబ్బంది పెట్టాలి, బెదిరించాలి అనేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు వారి అబ్బాయి ప్లాన్ వేసుకుని కుట్రపూరితంగా నడుపుతున్నారు. నేను దానికి ప్రత్యేకంగా ఉదాహరణ చెప్పవలసిన అవసరం లేదు. కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద ఎస్సీ కేసు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు టూర్కి వెళ్తే ఆయన కారు కింద సింగయ్య పడి మరణించాడని ఆయన మీద కేసు పెడతారు. ఆల్ ఫాల్స్ కేసెస్ అని చెప్పడానికి ఇవి కొద్దిగా చిన్న ఉదాహరణలు. ఇవాళ లిక్కర్ కేసు ఫిబ్రవరిలో సిట్ వేశారు. అసలు ఈ ప్రభుత్వం రాగానే ఒక కంప్లైంట్, ఒక పిచ్చి కంప్లైంట్, ఎవరిచ్చారో వారు తెలియదు. ఒక ఆకాశరమణ ఉత్తరంలాగా కంప్లైంట్ ఇవ్వటం, దాన్ని రిజిస్టర్ చేయటం, దాన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని ఒక దాన్ని వేయటం, దానికి డైరెక్షన్లు ఇవ్వటం, ఎవరెవరిని అరెస్ట్ చేయాలి ఏంటి కథ. చాలా మంది అరెస్ట్ చేశారు ఇంతకు ముందు కూడా. అనేక కేసుల్లో సోషల్ మీడియా వర్కర్స్ అరెస్ట్ చేశారు, మాజీ శాసనసభ్యుల్ని అరెస్ట్ చేశారు. అన్ని ఫాల్స్ కేసులే. మీరు పల్నాడులో చూసినట్లయితే 2 తెలుగుదేశం గ్రూపులు కొట్టుకొని 2 చనిపోతే దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ శాసనసభ్యుడు పిన్నెల రామకృష్ణారెడ్డిని వారి
వాడి తమ్ముడిని పెడతారు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కేసులు పెట్టేసి అణిచివేయాలనేటువంటి ప్రయత్నం ముమ్మరంగా సాగుతున్నటువంటి విషయం అందరికీ అర్థమైపోయింది. ఒక్క సంవత్సరంలోనే వెరీ క్లియర్ ఇదొక కేసు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఎవరి మీద కక్ష ఉందో వారందరినీ దీనిలో దూర్చేయడానికి లిక్కర్ స్కామ్, అసలు స్కామే లేదు, లిక్కర్ స్కామ్ నాకు అర్థం కాల. బనకచర్ల ప్రాజెక్టుపై ఏకపక్ష నిర్ణయం సరికాదని, ప్రాజెక్టుపై చర్చించడానికి అఖిలపక్ష నాయకులతో పాటు జలవనరుల నిపుణులు, రైతు సంఘం నాయకులతో తక్షణమే సమావేశం ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట కార్యదర్శి కె రామకృష్ణ రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒంగోలు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాజెక్టు గురించి చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని పార్టీలతో ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రాగం అందుకున్నారు. అంతకుముందు ఏమో పోలవరం సోమవారం పోలవరం అన్నారు. ఇప్పుడు సోమవారం మంగళవారం అనే ఆ వారాలు మానేసి ఇప్పుడేమి పోలవరం బనకచెర్ల ఎట్లా నిర్మిస్తామంటే 81,900 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం. ఇందులో ప్రైవేట్ యాజమాన్యం కూడా ఉంటుంది, కాంట్రాక్టర్ను కూడా ఇన్వాల్వ్ చేస్తాం అని వాళ్ళు చాలా మీరు స్పష్టంగా చెప్తా ఉన్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ముఖ్యంగా కాలువలు, వాటరు, వీటన్నిటిపైన కూడా ప్రైవేట్ పెత్తనానికి మీరు తెరదీస్తూ ఉన్నారు. మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇది జరుగుతూ ఉంది అని నేను అడుగుతా ఉన్నా. ఏ రాష్ట్రంలో జరిగిందో చెప్పమని కూడా అడుగుతా ఉన్నా. చివరికి వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన స్థాయి దిగజారి అధికారులతో కాకుండా వాళ్ళ కాంట్రాక్టులతో మీరు అంతా డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఇవాళ మెగా కృష్ణారెడ్డి, సీఎం రమేష్ వాళ్ళకి మొత్తం ప్రాజెక్టు బాధ్యతనంతా అప్పచెప్పి ఇవాళ వాళ్ళ చేతుల్లోకి నువ్వు ప్రాజెక్టును పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇంతకంటే ఈ రాష్ట్రానికి పెద్ద అన్యాయం ఇంకోటి ఉంది అని నేను అడుగుతా ఉన్నా. భవిష్యత్తులో తాగునీటి కోసం, సాగునీటి కోసం మెగా కృష్ణారెడ్డిని అడుక్కోవాలి, సీఎం రమేష్ని అడుక్కోవాలి, ప్రభుత్వాన్ని కాదు. ప్రభుత్వం కూడా వాళ్ళని అడుక్కునే స్థితికి దిగజారుస్తూ ఉంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత లేదా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏనాడు కూడా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టలేదు. మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ఆ అన్యాయం చేయబోతా ఉన్నాడు. పక్కా అన్యాయం ఇది. మీరు వాళ్ళ చేతుల్లో ప్రాజెక్టు పెడతా ఉన్నారు. దీన్ని ఎవరు కూడా ప్రజలు అంగీకరించరు. ఏ రాజకీయ పార్టీ అంగీకరించదు, రైతు సంఘాలు అంగీకరించవు. నువ్వు ఆ ప్రాజెక్టుని తీసుకుని వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళు అనుమతి ఇస్తేనే వాళ్ళకి మనం కప్పం కడితేనే వాళ్ళు నీళ్ళు ఇస్తారు, లేదంటే వాళ్ళు బంద్ చేస్తారు. కాబట్టి ఏమంటే ఇది నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. మరి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అంటే ఇది ఎక్కడ అభివృద్ధి నాకు తెలియదు. ఎందుకంటే గ్యారంటీ చెప్తా, ఇవాళ 82,000 కోట్లు అంటా ఉన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలోగా దీని అంచనాలు 2 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటాయి. ఇది 100% వాస్తవము. అంటే 2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టును తీసుకుని పోయి ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెడతావు. వారి కాంట్రాక్టర్ల దయాదాక్షిణ్యాల మేరకు మనం తాగునీరు, సాగునీరు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి అంటే దీనిపైన మీ వాళ్ళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ప్రజలు ఆమోదించారు. నేను సీఎం గారికి సూటిగా చెప్తా ఉన్నా, మీరు అధికారానికి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ అంశాలు ఏవి కూడా లేవనెత్తలే. ఇవాళ అధికారం వచ్చిన తర్వాత పక్కా ప్రైవేటైజేషన్ పాట పాడుతూ ఉన్నారు. తర్వాత మీకు అనుకోకుండా మళ్ళీ భూమి పిచ్చి కూడా పట్టింది. ఆడ అమరావతిలో అదనంగా 40,000 ఎకరాలు తీసుకుంటానంటావు. ఈడ కరేడ్లో మళ్ళీ 8,500 ఎకరాలు తీసుకుంటానంటావు. తర్వాత ఎక్కడ పడితే అక్కడ గతంలో కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా, అంతకుముందు 1,00,000 ఎకరాలు తీసుకుంటానన్నాడు మచిలీపట్నం పోర్టు దగ్గర. అప్పుడు కూడా ఆడ ప్రజలు వ్యతిరేకించారు. ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత అక్కడ 40,000, ఇక్కడ 10,000, అక్కడ 20,000, మొత్తం 1,000 ఎకరాల భూములని కూడా మళ్ళీ తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటా ఉన్నాడు. దానికంటే మించిన పాపం ఏదైనా ఉందంటే మాత్రం ప్రాజెక్టును ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడమే. దీన్ని ఎట్టి పరిస్థితులు అనుమతించేది లేదు. నిజంగా ముఖ్యమంత్రి గారికి ప్రాజెక్టుల పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి.
ఆల్ పార్టీ మీటింగ్లో అన్నీ కూడా మేము చర్చిద్దాం. ఏదో గుడ్డిగా వ్యతిరేకించడం లేదు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాజ్